వీక్షకులకు స్వాగతం. నమస్కారం. 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచి జనాల నడ్డి విరిచి ఎలా ఆ వ్యవస్థను ధ్వంసం చేశాడో చూసాం. నాడు 2024 ఎన్నికల సమయంలో కూటమి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ ఛార్జీల పేరుతో 9 సార్లు పెంచితే చంద్రబాబు నాయుడు గారు ట్రూ డౌన్ పేరిట 13 పైసలు విద్యుత్ ఛార్జీలు తగ్గించిన పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి పాలనలో విద్యుత్ వ్యవస్థ ఎలా నాశనం అయింది, ఇప్పుడు ఎలా ఉంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడ్స్మిర్ శ్రీనివాసరావు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ట్రూ అప్, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ట్రూ డౌన్ ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఏమీ లేదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం కోల్పోయే టైంకి ఒక గాడిలో పెట్టి ఉండిచ్చాడు బండి. పీపీఏలు చేసుకున్నారు కదా, దాన్ని వీళ్ళు లబోదిబోమంట పెద్ద పెద్ద ఇష్యూ కింద చేసి మాట్లాడారు. ఆయన అవాళే చెప్పాడు, ప్రస్తుతానికి విద్యుత్ ఛార్జీలు పెంచం, భవిష్యత్తులో ఇంకా తగ్గిస్తామని అప్పుడే 19 ఎలక్షన్ ముందే చెప్పాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాగానే ఏం చేయడంటే చంద్రబాబు నాయుడు గారు ఎడ్డుమంటే ఇంత ఎడ్డుమన్నాడు అంతే. పోలవరం రివర్స్ టెండరింగ్ చేశాడు, పీపీఎల్ రద్దు చేశాడు, అమరావతిని ఆగం చేశాడు. ఇలాగా ప్రతి దానికి ఇసుక పాలసీ మార్చాడు, మద్యం పాలసీ, ఇవన్నీ ఉత్తరంగా అన్నమాట. ఎవడన్నా అసలు బుర్రన్నవాడు ఎవడు చేయకూడని పనులు అన్నీ చేశాడు. ఇప్పుడు విద్యుత్కి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆ వాడున్న పరిస్థితుల్లో పోలవరాన్ని పూర్తి చేసి ఉంటే జల విద్యుత్తు వచ్చేది. మనకు ఐడల్ ప్రాజెక్ట్ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి ఉంది ఆ నవయుగ వాళ్ళతోటి. అది అయ్యి ఉంటే మీకు మన చాలా విద్యుత్ ఉత్పత్తి మన బోడంత సర్ప్లస్ విద్యుత్ వచ్చేసింది మనకి. పూర్తిగా విద్యుత్ రేట్లు తగ్గిపోయినా ఈ దేశం ఆశ్చర్యపోయేలా ఉండు. మన బయటకు అమ్ముకుంటానికి బోడంత ఆదాయం కూడా వచ్చింది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సోలార్ ఇది ఎవరికాళ్ళు సోలార్ పెట్టించుకుని మీరు వాడుకోగా మిగతాది దీన్ని అమ్మొచ్చు ప్రభుత్వానికి అని చెప్పాడు. అది కూడా మోకాలు గట్టి నరికేసాడు. ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నారు అనుకోండి, దాన్ని వేరే వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చేస్తున్నారు. అది వేరే ఇబ్బంది. జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేయడం వల్ల ఏమైందంటే పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. అది ఆ ఒప్పందాలు రద్దు చేయడం వల్ల కారణం, దానివల్ల 9,000 కోట్లు తిరిగి చెల్లించాల్సి వచ్చింది వాళ్ళకి. అంటే మనకు వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ 4.5 కొనేసాడు దాన్ని చెప్తున్నాను నేను. బాబోయ్ అన్నారా. తర్వాత 8 అయిపోయిన తర్వాత యూనిట్ 8 కొనాల్సి వచ్చినప్పుడు రద్దు చేయడం వల్ల ఇప్పుడు రద్దు చేయకుండా ఉంటే 4.5కి తీసుకుంటాం మనం ఏంటంటే. కాదు సార్, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాడు. ఆ 9,000 కోట్ల రూపాయలతో 2 ప్రాజెక్టులు కట్టిన పనికి విద్యుత్ ప్రాజెక్టులు కరెక్ట్ కదా. ఇదైన తర్వాత ఆటోమేటిక్గా అప్పుడు వాడిన దానికి ట్రూ అప్ ఛార్జీలు ఇళ్ళమే కూడా పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పెంట వదిలిపోయినా కానీ దాని తాలూకు స్మెల్ ఇంగువ కట్టిన గుడ్డకి వాసన వచ్చినట్టు ఆ స్మెల్ వదలలేదు. ఏదైనా పెంటతో కారు ఎక్కేమని కూడా ఆ స్మెల్ మనకు కూడా వస్తుంది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడి దెబ్బలకే ఇప్పుడు వీళ్ళు అనిపించాల్సి వచ్చింది ప్రజలు. ఇప్పటికేనే మొన్న మధ్య విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి పెన్షన్ చంద్రబాబు లబోదీపమన్నారు. ఇప్పుడు ట్రూ డౌన్, ట్రూ అప్ అంటే ఏంటి, వీళ్ళు చేసిన పెంటకే చచ్చినట్టు కట్టాల్సి వచ్చింది ప్రజలు. ఇప్పుడు అది తగ్గిస్తున్నారు. అర్థమైందండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తగ్గుతాయి. చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా ఇలాంటి వాటిలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడండి ఆయన. ఆయన ఏదో విమర్శిస్తాం రాజకీయం చేయడని, అది ఇది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి అందరూ సమానంగా కనపడతారు. అయినవాడు కానివాడు కూడా ఒకలాగే కనపడతారు. ఇద్దరికి కూడా ఊర్లు సమానంగా పెడతాడు ఆయన. దాంతో మనకు బాధ వస్తుంది, ఇదేంట్రా బాబు అయినవాడికి కానివాడికి ఒకలాగా చూస్తున్నాడు అని. ఒక స్టేజ్ దాటిన తర్వాత వాళ్ళకి అందరికి సమానంగా కనపడతారు. అంటే ఇన్స్టెంట్ కోరుకుంటారు తప్ప ప్రజలు దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచించట్లా. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటంటే అతను ఇష్టం వచ్చినట్టు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుని దానికి షుగర్ కోటింగ్ వేసాడు. బటన్ నొక్కు అనేటువంటి తాత్కాలికంగా ఇదేదో బాగుందని అనుకున్నారు. బటన్ నొక్కితే ఎంతమంది పడిందండి, మిగతా వాళ్ళందరూ ఏమైపోతారు. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గినవి కూడా అందరికీ లభిస్తుంది, మహిళలకు బస్సు ఫ్రీ అని కూడా అందరికీ అలాంటి జనాలందరికీ పనికొచ్చి పనులు కూడా చేయాలి కొన్ని. ఇప్పుడు ఈ విద్య వైద్యం అందుబాటులో తీసుకొస్తే అందరికీ ఫ్రీగా ప్రజలందరూ హ్యాపీగా ఉంటారు. మీకు పోలవరం పూర్తయింది అనుకోండి, ఎప్పుడైతే ఇప్పుడు ఆ మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఇంకా ప్రాజెక్టులు ప్రారంభించి ట్రాన్స్ఫార్మర్లు ప్రాజెక్టులు విద్యుత్తు ఉత్పత్తి సరఫరా ఈ రెండాట్లు చంద్రబాబు నాయుడు గారు 2 విడదీశారు దాన్ని. ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో. ఆ వాళ్ళు పోవడం తడ గొడవ చేస్తారు. సంస్కరణలు మొదలైనప్పుడు కొంత పెరుగుతాయి రేట్లు. కానీ ఇప్పుడు ఈయన తగ్గించడం మొదలెట్టాడు కదా, 13 పైసలు అంతా తగ్గుతుంది యూనిట్కి. రాబోయే రోజులు ఇంకా ఎక్కువ తగ్గుతుందండి. ప్రజలు చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇప్పుడు
మీరు ఎంతైనా ఖర్చు పెట్టండి, ఇంట్లో కరెంటు బిల్ నెలకు వచ్చేటప్పటికి 300 అన్నది అనుకో, అది పెద్ద భారం కింద ఉంటుంది ప్రతి ఓడికి. ఆ 300 పెట్టో బిర్యానీ తినేస్తాడు, ఆ పూట తినేసి వెళ్ళేస్తాడు. కానీ క్షణంలో మీకు 300 ఖర్చు అయిపోద్ది. కానీ నెలంతా వాడుకున్న కరెంటుకి 300, 400 కట్టాలంటే బాధ వస్తుంది. ఇది మానవ మనస్తత్వం, అది నైజం. అది తగ్గేటప్పటికి అమ్మాయి అనుకుంటాడు, మానసికంగా ఉపశమనం. పైగా చిన్న చిన్న వ్యాపారస్తులకి అది భారమే, అది తగ్గితే మంచిది అది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఏమి లేదండి. ఆయన్ని మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మంచి పనివాడు దొరికినప్పుడు జాగ్రత్తగా పని చేయించుకోవాలి. ఒక ఇంట్లో ఏదో వర్క్ చేయించుకుంటున్నారు అనుకోండి, ఒక మంచి పనివాడు దొరికడం అనుకో, జాగ్రత్తగా అతని చేత చేయించుకోవాలి. మధ్యలో మళ్ళీ అతను వెళ్ళి ఇంకోటి తెచ్చుకుని పెంట చేసుకోకూడదు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక 10 ఏళ్ల పాటు కంటిన్యూగా చేయించుకుంటే తర్వాత సంగతి తర్వాత ఆ రాష్ట్రం బాగుపడుద్ది. ఆర్థిక పరిస్థితి గాడిలో పడి తర్వాత వచ్చినప్పుడు చెడగొట్టాలని చెడగొట్టలేడు, దాన్ని తీసుకుని తినగలరా రాజశేఖర రెడ్డి లాగా. అర్థమైంది మీకు? తింటే తిన్నామండి ఆడొచ్చినా, కానీ ముందు అందంగా సెట్ అయిపోద్ది కదా. ఇది పరిస్థితి. రాష్ట్రం డెవలప్ అయినా ఎవరిచిన ఇబ్బంది లేదు. అది ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, ఇప్పుడు అమరావతి ఉంది, అమరావతి పనులు ఏం కనపట్టలే అక్కడ. సంవత్సరం 3 మాసాలు అయిపోయింది, పనులు ఏం కనపట్టలేదు అని చాలామంది బాధపడుతున్నారు. అది వాస్తవం కూడా. ఏమో మరి చూద్దాం. ఇప్పటికే అధికారులు బిల్డింగ్లు రెడీ అయిపోయి, ఐకానిక్ టవర్స్ రేపు 2వ తారీఖుని శంకుస్థాపన అంటున్నారు. ఏంటండి సిఆర్డిఏ భవనం ఇవన్నీ కూడా 2వ తారీఖున వెళ్తే ఓపెనింగ్ అంటున్నారు. మళ్ళీ ఇలా కొన్ని అలాగా వేగం ఊపు అందుకొని, కానీ మరి వాహనాలు పొలమని వెళ్తాం ఇవన్నీ కనపడుతున్నాయి. పని కనపడాలంటే అక్కడ గ్రౌండ్ అయిపోయి, ఇప్పుడు కేంద్ర బ్యాంకులన్నీ రేపు అన్నీ ఒకేసారి 12 బ్యాంకులకి ఒకేసారి ప్రారంభోత్సవం చేస్తారు. అందరూ కూడా మొదలెట్టారనుకోండి పని. డెఫినెట్గా ఈ సంవత్సరం ఆఖరికి కొంచెం ఊపు కనపడతాం. నీ 3 నెలలు పోతే 1,00,000 చదరపడి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం అయిపోతుంది, ఇప్పుడు ఎలాగ అయిపోయినట్టే కదా. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో కూడా ఊపు అందుకుంటుంది అనుకుంటున్నాను. రాబోయే 6 నెలలు అంటే ఈ 3 నెలల్లో జనవరి, ఫిబ్రవరి, మార్చి అంతా వేసవకాలం, సమ్మర్, ఏప్రిల్, ఒక 7-8 నెలల్లో మంచి ఊపు అందుకుంటుంది అనుకుంటున్నాను. సార్, జగన్మోహన్ రెడ్డి పీపీఎల్ రద్దు చేసి 9,000 కోట్ల రూపాయలు పెనాల్టీ కట్టాడు. అలాగే ట్రూ అప్ ఛార్జీలు పేరిట 18,000 కోట్ల రూపాయలు జనాల నెత్తి మీద రుద్దాడు. ఎన్టీపీసీ కృష్ణపట్నం రన్ చేయకుండా ఆ భారాన్ని కూడా ప్రజల మీద వేశాడు. ఇది కాకుండా 1,25,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థలు బాకీలు పెట్టాడు. మీకు అతను ఉద్దేశం ఏంటంటే ఎలా ఉంటుందంటే అండి, తా చెడ్డ కోతి వనం వల్ల చెరిసిందని అతను ఒక పక్కన విధ్వంసం సృష్టించాడు. అభివృద్ధి కానీ, ప్రజా సంక్షేమం కానీ, ప్రజల క్షేమం కానీ, భవిష్యత్తు కానీ అతనికి ఏం అవసరం లేదండి. ముష్టి అతను అనుకున్నాడు. అతను లిటరల్గా అతని మనసులో ఏంటంటే 4 రూపాయలు పాడేస్తున్నాం, మూసుకు పని చేయాలి, మనకు ఓట్లు వేయాలి, వీళ్ళు నోరెత్తుడు కొడుతున్నాం, పోలీసు వాళ్ళు సొంత సైన్యంగా మార్చుకున్నాం, తన పార్టీ వాళ్ళందరూ కాలకేళ్ళ తయారయ్యారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ రాజ్యం వీరభోజ్యం, ఇది మందే, పాలగాళ్ళ రాజ్యంలో పాలగాళ్ళ రాజ్యం కానీ మించిపోయి చేసి అతను ఏమనుకున్నాడంటే ఇక మన శాశ్వతం అనుకున్నాడు. ఇంకోటి ఎరమొచ్చి ఉంటే ఏమైపోయింది తెలుసా మీకు? ఇది ఒక ప్రైవేట్ రాజ్యం వస్తే చుట్టూరు సరిహద్దులు గీసేసుకుని బాహుబలి సినిమాలో ఇప్పుడు మీకు ఆ బార్డర్లో అన్ని పెద్ద పెద్ద గోడలు కట్టించేసి అతను రాజ్యం కింద ప్రకటించుకుందాడు. ఆ పైన ఉన్న వాళ్ళు కూడా సర్లేని ఇష్టమందురేమో ఏం చెప్తాం ఏంటండి, మాకు కప్పం కట్టు చాలనేవాళ్ళు మన అనేవాళ్ళేమో. మరి ఇప్పుడు ఎలాగుందంటే అతని పరిస్థితి ఇప్పుడు అదంతా రివర్స్ అయిపోయేవాడు, ఎరుమోగం వేసాడు. కానీ మామూలుగా అయితే మరి చాలా క్రూరుడు కదండి. అతను చూసి చాలా మంది పెద్ద స్టార్లే అతను చూసి వెళ్ళిపోయారు. మామూలుగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాట్లాడే వాళ్ళు అందరూ కూడా అప్పుడు మూసుకున్నారా విచిత్రంగానే. కాబట్టి అతను ధైర్యం ఉంటుంది సహజంగానే. పాలెగాళ్ళ రాజ్యాన్ని మించి రాజ్యపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి పైసచ్చుకోతను అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డిని ఓడించి ప్రజలు స్వస్థ పొందుతున్నారని, జగన్మోహన్ రెడ్డికి మరోసారి రాజకీయాలకు వచ్చే అవకాశం లేకుండా చేసి చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికుడిని ఇంకో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసుకుంటే రాష్ట్రం సుస్థిర అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సుఖశాంతులతో ఉంటారంటూ విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.